హాయ్ ఫ్రెండ్స్, నేను మీ త్రివేణి. ఈరోజు మన రెసిపీ చేపల పులుసు అండి. చేపల పులుసు నీచు వాసన లేకుండా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఎప్పుడు చేసిన ఒకే టేస్ట్తో మన చేపల పులుసు అనేది కుదిరిపోతుంది. మన వీడియోని స్టార్ట్ చేసేద్దాం పదండి. ముందుగా అయితే నేను ఇక్కడ కిలోన్నర చేపలను అయితే తీసుకున్నానండి. ఇప్పుడు దానికి మసాలా ప్రిపేర్మెంట్ చూసేద్దాం. చిన్న బౌల్ తీసుకొని 1 స్పూన్ గసగసాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు, అలాగే పావు టీ స్పూన్ మెంతులు, ఇక్కడ 10-12 వెల్లుల్లి రెమ్మలు, అలాగే ఒక 3 ఎలాచీలు వేసుకొని దీన్ని బాగా పేస్ట్ పట్టించుకోవాలండి. ఇప్పుడు దీన్ని మిక్సీలో వేసి పేస్ట్ పట్టించుకుందాం. ఇలా బరకగా పేస్ట్ పట్టించుకున్నాక దీంట్లో పెద్ద సైజు 2 టమాటాలని వేసి ఇప్పుడు మెత్తగా ప్యూరీలాగా చేసుకోవాలి. ఇలా పట్టించుకొని పక్కన పెట్టుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని తాలింపుకు సరిపోయే ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కాక 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. అలాగే 2 పచ్చిమిర్చిల్ని పొడుగ్గా కట్ చేసి వేసుకోవాలి. గుప్పెడు కరివేపాకును వేసి చిటపటలాడనిద్దాం. దీన్ని ఒకసారి కలిపి పెట్టి కొద్దిగా ఫ్రై అయ్యాక పెద్ద సైజు 2 ఆనియన్ని చిన్న ముక్కలుగా కట్ చేసి తాలింపులో వేసి బాగా వేయించుకోవాలి. ఇది బాగా సాఫ్ట్గా కుక్ అవ్వాలండి. అది వేగే లోపల, తాలింపు వేగే లోపల మనం చింతపండుని నానబెట్టుకుందాం. ఇక్కడ 150 గ్రామ్స్ చింతపండును అయితే తీసుకున్నాను. దీన్ని వాటర్ వేసి నానబెట్టుకుందామండి. ఇలా కొంచెం నానబెట్టుకోవాలి. ఇప్పుడు మన తాలింపు కూడా వేగిపోయిందండి. ఇలా బాగా వేగాక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి పచ్చివాసన పోయే వరకు ఒకసారి వేయించుకుందాం. తాలింపు బాగా వేగాక వేయాలండి, లేదంటే ముందుగానే వేస్తే అడుగంటుకుంటుంది అల్లం వెల్లుల్లి పేస్టు. ఇలా బాగా ఫ్రై చేసుకున్నాక మనం మిక్సీ వేసుకున్న ప్యూరీని ఇందులో వేసుకోవాలి. ప్యూరీ వేసి తాలింపులో కలిసేలాగా బాగా కలుపుకోవాలి. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. గుమగుమలాడే చేపల పులుసు రెడీ అయిపోతుంది. ఇప్పుడు 1/2 స్పూన్ పసుపు, 3 టేబుల్ స్పూన్ కారం అండి. ఫస్ట్ అయితే 2 టేబుల్ స్పూనే వేసాను. ఇప్పుడు రుచికి సరిపడే సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలిపాక ఇంకో 1 స్పూన్ కారాన్ని అయితే వేసుకుంటున్నాను. ఇలా బాగా కలుపుకోవాలండి. ఇది ఆయిల్ పైకి తేలే వరకు ఉడికించుకోవాలి. ఇంకో 1 స్పూన్ కారం అయితే వేసుకోవాలి. చేపల పులుసుకి ఆయిల్, కారం, సాల్ట్ అనేది ఎక్కువగానే పడుతుంది. మనకి ఆయిల్ బాగా పైకి తేలే వరకు ఉడికించుకోవాలి. ఇది బాగా మగ్గితేనే మనకి చేపల పులుసు అనేది టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు మనకి బాగా ఆయిల్ పైకి తేలిందండి. చేప ముక్కల్ని వేసుకుందాం. ఇలా మొత్తం వేసుకొని ఒకేసారి గరిటె పెట్టి కలపకుండా చేపలన్నీ వేసాక ఇలా మసిగుడ్డ సహాయంతో ఇలా కుదిపించుకోవాలండి. ఇట్లా కదుపుతూ నెమ్మదిగా చేయాలి. ఇప్పుడు 1 నిమిషం తర్వాత గరిటె పెట్టి కింద మసాలా అడుగంటకుండా కొంచెం కదుపుతూ ఉండాలి. మన చేప ముక్కలు విరిగిపోకుండా నెమ్మదిగా కలుపుకోవాలి. ఇలా బాగా ఒకసారి చేపల్ని కొంచెం కదుపుతూ ఉడికించుకోవాలి. ఇలా 1 నిమిషం పాటు ఉడికాక మనం నానబెట్టుకున్న చింతపండు రసాన్ని అయితే చేపల్లో వేసుకోవాలండి. ఇలా మనకి ఎంత చేపల పులుసు కావాలో వేసుకోవాలి. కిలోన్నర చేపలకి ఈ మాత్రం వేసుకోవాలి. ఈ టైంలో మనకి సాల్ట్, కారం ఏది సరిపోకపోయినా వేసుకోవాలి. మనకి ఇక్కడ సాల్ట్ సరిపోలేదండి, అందుకే ఒక 1/2 స్పూన్ వేసుకున్నాను. ఇలా నెమ్మదిగా కలుపుతూ 5 మినిట్స్ పాటు హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. వంట రాని వాళ్ళు కూడా చేపల పులుసు అయితే అదరగొట్టేస్తారు. ఇప్పుడు ఇలా 5 మినిట్స్ ఉడికాక ఒక గుప్పెడు కొత్తిమీరని వేసుకొని ఇంకో 2-3 నిమిషాల పాటు ఉడికించుకుందాం. గుమగుమలాడిపోతుందండి. నీచు వాసన అనేది రాదు. చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్ ప్రాసెస్. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. చేపల పులుసు అనేది అదరగొట్టేస్తారు ఈ ప్రాసెస్లో చేశారంటే. మనకి చేప ముక్కలు కూడా బాగా కుక్ అయిపోయాయి. చేపల పులుసు
గ్రేవీ కూడా బాగా చిక్కబడిందండి. ఇది చల్లారాక ఇంకా గ్రేవీ అనేది చిక్కబడుతుంది. మనం వండే రోజు కాకుండా నెక్స్ట్ రోజు తింటే చేపల పులుసు ఇంకా రుచిగా ఉంటుందండి. ఇంతే ఫ్రెండ్స్, చాలా ఈజీగా మన చేపల పులుసు అనేది రెడీ అయిపోయింది. సింపుల్గా టేస్టీగా ఎవరైనా ప్రిపేర్ చేసుకోవచ్చు. నా వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చాలా సింపుల్గా మన చేపల పులుసు రెడీ అయిపోయింది. చాలా చిక్కటి గ్రేవీతో నీచు వాసన అనేది లేకుండా చూడండి ఎంత బాగా కుక్ అయిపోయాయో. రుచి అయితే అదిరిపోతుందండి. 10 నిమిషాల్లో చేపల పులుసు అనేది రెడీ చేసుకోవచ్చు. గుమగుమలాడే చేపల పులుసు రెడీ ఫ్రెండ్స్. ఈ ప్రాసెస్లో చేశారంటే ఎవరైనా ఈజీగా ప్రిపేర్ చేసుకుంటారు. స్టవ్ బంద్ చేసి మన చేపల పులుసు అనేది గ్రేవీ చల్లారాక ఇంకా చిక్కబడుతుందండి. ఇంతే ఫ్రెండ్స్, గుమగుమలాడే టేస్టీ చేపల పులుసు రెడీ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.